మేమందరం అక్కడికి చేరుకుంటాం. ఎలా వెళ్ళాలో చెప్తే చాలు. నేను చెప్పినట్టు వెళ్ళండి. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. పద ఇక్కడి నుంచి వెళ్దాం. ఒక్క నిమిషం, ఇక డూమ్ పని అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? కిందకి వెళ్ళాలి. నువ్వు చూసుకోగలవుగా? నేనున్నాను కదా. ఇలా మన వద్దర ఉన్నట్టుండి కిందకి పడిపోవడం కూడా నీ ఉపాయంలో భాగమా? ఏంటి చెప్పు. ఇప్పుడు మనం వెళ్ళబోయేది పవర్ కో. ఎలాగైనా అతన్ని ఆపాలి. ఓకే, మనం వచ్చేసాం. అసలు మీరు ఏం తింటున్నారు? ఎంత బరువున్నారు? ఇది బానే పనిచేసింది. ఇప్పుడు మీరందరూ ఏం చేయబోతున్నారు? ఈ డూమ్ ని ఆపేవాళ్ళు ఎవరూ లేరు. నేను వచ్చేసాను మిత్రులారా. నోవా, పని పూర్తి చేయండి. నీ శక్తి అంతా అయిపోయినట్టుంది. అవును, నిజమే. వావ్, నువ్వు నిజంగా అద్దరు కొట్టేశావు. నువ్వు కూడా, కానీ నాకంటే కాస్త తక్కువే. పీటర్ పార్కర్, నేను నీకోసం ఫోన్ చేయలేదు. నేను శామ్ తో మాట్లాడాలి. తన హోంవర్క్ నా దగ్గర ఉంది. ఎదుగో బాబు, నీకే ఫోను. మీరు మళ్ళీ ఇలాంటి పనులు చేశారంటే మీ అందరికీ నేను ఎలాంటి శిక్ష విధిస్తానో తెలుసా? ఇతను ఎప్పుడు ఇంతే. ఇవన్నీ చూసి అనవసరంగా మీరేం కంగారు పడకండి. నేను సారీ చెప్పాను కదా, అంటే సారీ చెప్తే క్షమించాలి కదా. లేదు, దీనికి ఎవరు కారణమో దయచేసి ముందుకు రండి, లేకపోతే తెలుసుగా. వద్దులేండి, చెప్పాలంటే దీని అంతటికీ కారణం నేనే. ఇదంతా నా వల్లే సార్. దీనంతటికీ కారణం నేను. కాదు, దీనికి కారణం మేము. వావ్, వీళ్ళు వావ్ వావ్. మళ్ళీ తప్పు చేయకండి, అర్థం చేసుకోండి. ఓకే, ఇక చాలా గాయస్, మీరు మరీ ఊహించేసుకోకండి, కంటతడి పెట్టకండి. మరి చదువు సంగతి ఏంటి? మీరందరూ ఇంకా హోంవర్క్ చేయలేదు. ఇప్పుడు నేను కంటతడి పెట్టాలి. నా హోంవర్క్ అయిపోయింది. డైరెక్టర్ ఫ్యూరీ, వీళ్ళ నలుగురిని మనం కాస్త గమనిస్తూ ఉండాలి. ఎప్పుడు ఏ పని చేస్తారో అసలు అంతుపట్టడం లేదు. లీగల్గా ఏదైనా సమస్య వస్తే కష్టం కదా. నేను డబ్బుల్ని ఖర్చు పెట్టలేదు. నీ బుర్ర పూర్తిగా పాడైందనుకుంటా. సరే గాని, చూసారుగా, ఇప్పుడేమంటారు? పిల్లలు, మీరంతా కలిసి నన్ను అంతం చేశామని ఎంతో సంబరపడుతున్నారు. కానీ అదంతా మీ భ్రమ మాత్రమే. మీ బలం గురించి తెలుసుకున్నాను, అలాగే బలహీనతల గురించి తెలుసుకున్నాను. మీరు చేసిన ఈ తప్పుకి ఏదో ఒక రోజున ఖచ్చితంగా అనుభవిస్తాను. నీకేం కాలేదుగా? చూస్తుంటే భయపడినట్టున్నావు. నాకంటే నువ్వే ఎక్కువ భయపడినట్టున్నావు. అవును, కొంచెం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం దీన్ని ఇలాగే వదిలేయకూడదు. మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి. నేను పట్టుకుంటాను. మనం కలిసి పట్టుకుందాం. పదండి.